ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 20% బఫర్ జోన్ లో ఉంటే 20% ని మాత్రమే కూల్చాలి కానీ మొత్తం బిల్డింగ్ ని కూల్చడం అన్యాయమే కదా. ఆ కంపెనీ పైన ఆధారపడి కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ కుటుంబాల్ని రోడ్డు పాలు చేశారు. ఇదేనా మీరనుకుంటున్న ప్రజాక్షేమం? మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కంపెనీలో బఫర్ జోన్లో లేని 80% బిల్డింగ్లో నా వాటా కూడా ఉంది. మీ వల్ల నేను కూడా నష్టపోయాను. నాకు కూడా మీరు న్యాయం చేయాలి. అప్పుడు నా పెళ్లి విషయంలోనూ అన్యాయం చేశారు. ఇప్పుడు నా కెరీర్ విషయంలోనూ అన్యాయం చేస్తున్నారు. నాన్న, రాజు ఎంతో కష్టపడి నిలబెట్టిన కంపెనీ నాన్న అది. మనం రోడ్డు మీద ఉన్నప్పుడు మనకు అన్నం పెట్టిన కంపెనీ నాన్న అది. ఇప్పుడు ఇలా అన్యాయంగా కూల్చేయడం కరెక్ట్ కాదు నాన్న. అందర్నీ నా మీదకి ఎగదోలి అలా సైలెంట్గా ఉన్నట్టు నటిస్తావేంట్రా? నువ్వు కూడా ఏదో మాట్లాడడానికి వచ్చావుగా, మాట్లాడు. అదేం లేదు పెద్దయ్య. ఆ కంపెనీ నాకు అమ్మతో సమానం. నాకు అన్నం పెట్టింది, నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్నం పెట్టింది, చివరికి నన్ను ద్వేషించే వాళ్ళకు కూడా అన్నం పెట్టింది పెద్దయ్య. అన్నిటికన్నా ముఖ్యంగా నా కంపెనీలో ఉన్న ఆర్ఆర్ అనే 2 అక్షరాలని ఒక్కటిగా ఉంచిన కంపెనీ పెద్దయ్య అది. మీ దృష్టిలో అవి కేవలం 2 అక్షరాలే అయినా నా దృష్టిలో 2 హృదయాలు పెద్దయ్య. వాటిని పగలగొట్టాలని చూశారు. మీరు పిలిచి, రే రాజు, నీ కంపెనీల బఫర్ జోన్లో ఉంది, కూల్చేయాలని ఒక్క మాట చెప్పుంటే నేనే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి కూల్చేసేవాడిని పెద్దయ్య. మీరిలా మాటలు పడ్డం, నలుగురిలో నుంచొని ఒకరికి సమాధానం చెప్పడం నాకిష్టం లేదు పెద్దయ్య. నువ్వు కూడా ఎలా కూలుస్తావు రాజు? అది 20% బఫర్ జోన్ లో ఉందని అధికారులే చెప్తున్నారు కదా. అదే ఆయన గారు ఇలా ఉంటే కూల్చేసేవారా? చెప్పండి సీఎం గారు, అడుగుతున్నారు కదా. ఆర్ఆర్ కంపెనీని కక్షపూరితంగానే తొలగించారా? ఆ పరిస్థితుల్లో మీ ఇల్లు కూడా తొలగిస్తారా? నేను ప్రజల కోసం పుట్టిన ప్రజానాయకుణ్ణి. ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా సరే నేను ఇలాగే చేస్తాను. నిజంగా దృష్టికి నా ఇల్లొచ్చినా, నాకు సంబంధించిన వాళ్ళ ఇల్లొచ్చినా తక్షణమే కూల్చేయండి. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. నా పర్మిషన్ కూడా అవసరం లేదు. రూపా, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి వాళ్ళని కలవద్దని చెప్పి? 10ంటికి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.